హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ 2025 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ కూడా సీట్ డిసైడ్ చేస్తుందా, యూనివర్సిటీ ఆర్ కాలేజీలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వీటి గురించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను డిస్క్రిప్షన్లో ఏపీపీఎస్సీ అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పేజ్కి అయితే వస్తారు. అక్కడ అప్లికేషన్ ఫామ్లో వెబ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది ఇంపార్టెంట్ నోట్ అని. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో మనకు ఒకటైతే మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆప్షన్ సేవ్ చేసుకున్నట్లయితే ఫ్రీజ్ చేయకుండా మీరు ఎప్పుడైనా వచ్చి ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత సేవ్ చేసుకుంటారో వీళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వెబ్ ఆప్షన్ పేజ్లోకి లాగిన్ అయ్యి కావాలనుకుంటే దాన్ని చేంజ్ అయినా చేసుకోవచ్చు, రీమాడిఫై అయినా చేసుకోవచ్చు, కొత్తవైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైతే ఫ్రీజ్ చేస్తారో వీళ్ళెవరూ కూడా మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు. ఇప్పుడు వాళ్ళు అన్ఫ్రీజ్ చేసేంత వరకు మీరు ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అలానే థర్డ్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే మనం ఏవైతే సేవ్ చేసామో ఫ్రీజ్ చేయకుండా ఫైనల్ డేట్ వచ్చేంత వరకు మీరు సేవ్లోనూ ఉన్నా సరే మీకు అవి మాత్రమే ఫ్రీజ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. సో మీ ప్రాబ్లం అయితే ఉండదు, ఫ్రీజ్ చేయలేదు కదా అని అవి అయితే కన్ఫర్మ్ చేయకుండా ఉండరు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకైతే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టాలనుకుంటే మీ ఏపీపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి చాయిస్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటనేవి ఎలా పెట్టాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. వెబ్ ఆప్షన్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్, మీ కోర్స్ ఆఫర్ చేసే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో మీరు కొన్ని కాలేజెస్ చూస్ చేసుకుంటారు. ఆ చూస్ చేసుకున్న కాలేజెస్ని మీరు ఆప్షన్ కింద పెట్టుకుంటారు, ప్రిఫరెన్స్ కింద 1, 2, 3, 4 అని. అలానే వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ కూడా మనకి సీట్ డిసైడ్ చేస్తుందని చాలామంది అడుగుతారు. ఎస్ అండి, మీకు వచ్చే ర్యాంక్, మీ కేటగిరీ, అట్లనే మీరు పెట్టుకునే ప్రిఫరెన్స్ బట్టి ప్రిఫరెన్స్ అనేది కూడా సీట్ని అయితే డిసైడ్ చేస్తుంది. మీకు వచ్చిన ర్యాంక్కి మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ కూడా మీకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ ఆర్ కాలేజీలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. సో చాలామందికి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో ఎంతలోపు ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఎంతలోపు ర్యాంక్ వస్తే కాలేజీలో సీట్ వస్తుంది అనేది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. అట్లనే మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంది, లేదంటే నాకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఏపీపీఎస్సీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే, మన ఛానల్ ఫాలో అయ్యి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ అనేది కూడా నేను చెప్తాను ఎలా పెట్టాలనేది. మీకు అర్థం కావట్లేదు, ఎలా పెట్టాలో తెలియడం లేదంటే మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ వైజ్గా మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏవే కాలేజ్ పెట్టాలనుకుంటున్నారు ఒక లిస్ట్ వైజ్గా నాకు పంపించండి. వాటిని నేను చూసి ఎలా పెడితే బెటర్గా ఉంటుంది అనేది అయితే మీకు చెప్తాను, ఓకేనా. దీనిపైన ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.